100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఏ కోర్స్ అయితే ఆప్షన్గా కెరీర్ని చూసుకోవడానికి లాంగ్ రన్లో కన్సిస్టెన్సీ ఉంటుంది, సస్టైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పడానికి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే బాగుంటుందంటారు? చాలామంది పిల్లలు ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ చెప్పారనో లేదా పక్క వాళ్ళు చెప్పారనో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో కొన్ని కోర్సెస్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో ఎండ్ రిజల్ట్ చూడకుండా. ఇక్కడ నేనేం చెప్పబోతున్నానంటే జనరల్గా ఎంపీసీ బైపీసీ జాయిన్ అవుతూ ఉంటారు. బైపీసీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి అంటే ఎంబీబీఎస్ సీట్ రావటం అంటారు. సో అది చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. మరి తర్వాత పరిస్థితి ఏమిటి, ఒకవేళ రాలేకపోతే ఏమిటి, రాకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటిది చూసినప్పుడు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో అంటే ఈ బైపీసీ చదివి మెడికల్ దాంట్లోనే మెడికల్ సైన్సెస్లోనే నా కెరియర్ని చూడాలి అని అనుకునేటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ ఆప్షన్ అంటే బీడీఎస్ అంటే డెంటల్ సంబంధించింది. నెక్స్ట్ BAMS ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ అండి, అదొక డిగ్రీ. BUMS ఉంటుంది, యునాని వైద్యం అంటారు. BHMS ఉంటుంది, హోమియోపతి మీద డిగ్రీ ఉందన్నమాట అండి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్తాను మీకు, BNYS న్యాచురోపతి యోగా మీద డిగ్రీ ఉందండి. సో మెడికల్ ఫీల్డ్లోనే మెడికల్ ఫీల్డ్లోనే అంటే ఎంబీబీఎస్ రాకపోతే వెంటనే ఉండేటువంటి ఆప్షన్స్ ఇవన్నమాట అండి. దాని తర్వాత ఫిజియోథెరపీ, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కోర్సెస్, ఫార్మసీకి సంబంధించినటువంటి కోర్సెస్, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సెస్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఫార్మసీకి సంబంధించినటువంటి కోర్సెస్ నెక్స్ట్ ఆప్షన్లో ఇవి ఉన్నాయండి. సో బైపీసీ రాసి అందులో సీట్ రాకపోతే, నీట్లో క్వాలిఫై అవ్వకపోయినా లేకపోతే ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవ్వండి. దీని తర్వాత కొంతమందికి నర్సింగ్లో, పర్టికులర్లీ కొంతమంది అమ్మాయిల విషయంలో అది కూడా నర్సింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది పిల్లలకి. సో బీఎస్సీ నర్సింగ్ ఉందండి. నెక్స్ట్ రెండోది పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని ఉంటుందండి. అంటే నర్సింగ్ డిప్లొమా చేసి ఇమీడియట్గా సెకండ్ ఇయర్లో బీఎస్సీ నర్సింగ్ చేసేటువంటి పిల్లలు అనమాట అండి. నెక్స్ట్ అసిస్టెంట్ నర్స్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఇట్లా కొన్ని కోర్సెస్ డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదు అన్నట్లయితే అబ్రాడ్లో నర్సింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట అండి. సో ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళు ఈ నర్సింగ్ కోర్సెస్ రెండో ఆప్షన్గా చేసేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ అది కూడా కాకపోతే మూడో ఆప్షన్ ఉందండి, పారామెడికల్. మీరు ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ ఒక్కడే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డాక్టర్ గారు వైద్యం చేయాలంటే అంతకుముందు టెక్నీషియన్ ఒక రిపోర్ట్ ఇచ్చి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి పారామెడికల్ కోర్సెస్ అండి. ఈరోజు వైద్యంలో ఏమిటంటే అండి, ఫస్ట్ ఏమిటంటే డయాగ్నోస్ చేస్తారండి. సో తర్వాత ట్రీట్మెంట్ అండి, తర్వాత థెరపీ. సో ఈ మూడు అంశాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి చాలామంది టెక్నీషియన్స్ అవసరం అవుతారు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరం అవుతారు. దాంట్లో డయాలసిస్ టెక్నీషియన్ కానివ్వండి, ఈసీజీ టెక్నీషియన్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ సంబంధించిన టెక్నీషియన్స్ కానివ్వండి, కార్డియాలజీకి సంబంధించిన టెక్నీషియన్ కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో మనం చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇవి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్ని కూడా డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదే అండి, అంటే మనం ఎప్పుడు కూడా ఎంబీబీఎస్ మాత్రమే చూస్తాం. ఆ తర్వాత ఆప్షన్స్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఇదండి. ఇవన్నీ కాకుండా మరొక అద్భుతమైనటువంటి కోర్స్ మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను. ఈ రోజునండి అది మెడికల్లో రాకపోతే, అంటే ఎంబీబీఎస్ సీట్ రాకపోతే మీరు ఈ మెడికల్కి సంబంధించిన ఏదో ఒక డిగ్రీ చేసి ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఇండియాలో ఇంకా పాపులర్ కాలేదు, అబ్రాడ్లో ఉన్నాయి ఇవి హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఈ కోర్స్ చేసి ఈ డాక్టర్లు అందరూ కూడా మీ అండర్లో ఉంటారు. సో కంప్లీట్ హాస్పిటల్ సిస్టమ్ అని ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ అయిపోయినటువంటి పరిస్థితి అండి. ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ఫుల్ టైం జాబ్ లాగా ఉండేటువంటి పరిస్థితి. సో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏమవుతుందంటే డాక్టర్స్, టెక్నీషియన్స్, కంప్లీట్ సిస్టమ్ అంతా కూడా వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోగలిగినప్పుడు కంప్లీట్ వ్యవస్థని వీళ్ళు ఆర్డర్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అండి. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. అంటే ఒకవేళ బైపీసీలో రాకపోతే నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే ప్రతి విద్యార్థి కూడా నా గమ్యం ఏమిటి ఈ రంగంలో అనేది చూడగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయండి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే కొంతమంది అప్రోచ్ అవుతారు, కొంతమంది అప్రోచ్ అవ్వరు. process. ఒకవేళ అప్రోచ్ అవ్వగలిగినటువంటి వాళ్ళు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా సుబ్బారావు గారు 2 బుక్స్ ఆయన రాయటం జరిగిందండి. అంటే ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి బుక్ ఇది. ఈవెన్ టీచర్స్ అయినా సరే చదవాల్సినటువంటి బుక్ అనమాట ఇది. ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ లీడర్షిప్. ఓకే, ఇది టీచర్స్ కోసం అని చెప్పేసి ఎక్స్క్లూజివ్ ప్రాక్టికల్ గైడ్ టు డైలీ ఎన్రిచ్మెంట్ ఫర్ ఎడ్యుకేటర్స్ అండ్ ఎడ్యుకేషన్ లీడర్స్. సో ఎవరికైనా కావాలి అనుకుంటే టీచర్స్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి పర్టికులర్గా పిల్లల కోసమని సుబ్బారావు గారు ఇంకొక బుక్ కూడా రాయటం జరిగింది. ఎలివేటింగ్ ఎవ్రీ జేఈఈ నీట్ ఆస్పిరేటర్స్ సక్సెస్ఫుల్ టుమారో అని చెప్పేసి, అది కూడా బియాండ్ ర్యాంక్స్ అని చెప్పేసి ఒక బుక్ రాయటం జరిగింది. అంటే పిల్లల్ని నర్చర్ చేసే ప్రాసెస్లో ఈ ర్యాంక్స్ పాత్ర అవి ఏ విధంగా ఉన్నాయి అండ్ పిల్లల్ని మనం ఎలా నర్చరీలోకి తీసుకువెళ్ళి అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా డెవలప్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురావచ్చు అనేటువంటిది, అంటే గొప్పగా ఎలా పెంచవచ్చు అని చెప్పడానికి ఈ 2 బుక్స్ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ సుబ్బారావు గారి పర్సనల్ అపాయింట్మెంట్ మీకు కావాలి అనుకుంటే, అంటే మా పిల్లలు మాట వినట్లేదు, అతిగా కోప్పడుతున్నాడు, టీనేజ్కి వచ్చిన తర్వాత దారుణంగా తయారవుతున్నాడు అనేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే, కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలి అనుకుంటే సుబ్బారావు గారిది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి వెంటనే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.